మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి. సో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయని మీడియాలో చాలామంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా వల్తనిచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రెస్ మీట్ పెట్టుకున్నానండి. చాలామంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్గా జనరేట్ చేయట్లేదు, కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి, థియేటర్కి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు. వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేశారు ఒక ఫ్రైడేల గురించి ఏదో, వాళ్ళందరికీ చెప్దామని. సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. అందరు బయస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసారు. ఇది కొంచెం నచ్చిన వాళ్ళకి కూడా చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అదే నేను చెప్పాను, మీడియాని జర్నలైజ్ చేయట్లా, కొంతమంది మీడియా. రివ్యూస్ నాకు తెలిసి సినిమాని ఏమి ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ 1 o'clock షోస్ నుంచి ఈవినింగ్ 6 PM దాకా, మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్నీలు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మూలాన కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో నిన్న ఆడియన్. కానీ ఒకసారి మ్యాట్నీలు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్, రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరు అందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో, చాలామంది జనాలు ఈ రెవెన్యూయే చెప్తుంది కదా సగం. సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు, ఫ్యామిలీస్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది, అన్నీ బాగా రీచ్ అయింది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అది మీరు చెప్పాలి మీడియా హౌస్లో ఉండి. ఎందుకు అంటే నేను జనరలైజ్డ్గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే, 1 AM షోస్లో ఐ మీన్ 1 AM షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరీ ర్యాట్ రేస్లో ఉండటం వలన వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు, రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే, కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని మూలన ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 AM షోస్ వేయడం ఏమైనా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలేం. ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారం మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అందుకని 1 AM షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్లోనే పండగ ఒక సినిమా వచ్చింది, బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని. సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది. మరి పండగ హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకి హెల్ప్ చేయాలి కదా. పండగకి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు అదే కొన్ని ఏరియాస్లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ క్లాస్ బట్టి. అప్పర్ క్లాస్, లోవర్ క్లాస్లో అలా ఏదో తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది. మనమేమి స్పెసిఫిక్గా తగ్గించమని పెంచమని చెప్పలేదు. గవర్నమెంట్ ఎండ్ సండే దాకా. ఈ ఓవర్సీస్ మార్కెట్ అనేది రివ్యూస్, రేటింగ్స్ కొంచెం ఎఫెక్ట్ అనేది ఉంది. అది కొంచెం నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేనైతే ఒప్పుకోనండి. చెప్తాను కదా, జానర్ ఆఫ్ ద ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లో వస్తారు కదా. మేము ఆ ఎక్స్పెక్టేషన్ని సరిగ్గా బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్. అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే. ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్లో రిలీజ్ అవుతుంది. అన్ని ఏరియాస్లో రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానాలు కొన్ని చోట్ల బాగా ఆడితే, కొన్ని చోట్ల యావరేజ్గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా. రెండు కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ అండ్ you guys are making a big project with big director and mass star. సో ఎందుకని మీరు ఈ సినిమాని ప్రొజెక్ట్ చేయలేకపోయారు? అంటే మీకు ప్రతిదానికి ఒక వింగ్ ఉంటుంది. సో డైరెక్టర్ చేసే పని డైరెక్ట్ చేస్తాడు, మిగతా సో ఫ్యాన్స్ నేను ఓకేనా? అవసరం లేదు. సినిమా మాకు ఆల్మోస్ట్ Jan 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ Jan 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ, హీరో గారికి కానీ, వీటికి కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అన్నీ కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్తో అన్నారని సడన్గా ఆంధ్రా షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది. కానీ సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ అంటే మీ హారికాస్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ లేకపోతే ఏవైనా ఎప్పుడు కూడా చిన్న రిఫ్ట్ ఉంటుంది రిగార్డింగ్ ఫ్యాన్స్ అండ్ మీ హ్యాండిల్స్.
ఎలా అంటే మీరు అప్డేట్ ఇవ్వట్లేదు, ఒకవేళ అప్డేట్ ఇస్తామన్నా కూడా అది కూడా మళ్ళీ డిలే అవుతుంది అని. సో ఇంత పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ థింగ్సే కదా అవి. అవును, ఎందుకంటే జనరల్గా అప్డేట్ ఒకటి అనుకుని మళ్ళీ డిలే అయితే అది ప్రొడక్షన్ హౌస్గా డిలే అవ్వదు. ఎప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీలో లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం తప్పితే ప్రొడక్షన్ హౌస్గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది దాని ఇది ఉండదు కదా. క్రియేటివ్గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్గా ఉందో లేదో చూసుకునే బయటికి ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చేలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ పోస్ట్ పోన్ చేసినా నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే. మెంబర్స్ చూస్తున్నారు, ఇప్పుడు పండుగలో మెంబర్స్ చూస్తున్నారు అంటే నెగిటివ్ టాక్, డివైడ్ టాక్, మిక్స్ టాక్ వీటన్నిటిని దాటుకొని బ్లాక్ బస్టర్ మెంబర్స్ ఒక సింగిల్ లాంగ్వేజ్ లో చూడగలిగారు. ఎలా చూస్తారు? అదే అంటున్నాను కదా, ఫస్ట్ చెప్పాను కదా, 1 o'clock షోస్ పడిన తర్వాత మ్యాట్నీలు పడేదాకా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్లాష్కి కానీ వీటికి కానీ ఒకసారి జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మొదలుపెట్టిన తర్వాత అందరూ బాగుంది అనుకున్న తర్వాత కదా ఒకరు చెప్పుకునే కదా రెవెన్యూ పెరిగింది. సో అలా రెవెన్యూ పెరగడం వల్లనే కదా. ఇప్పుడు ఇందాక ఆయన అడిగారు పండగ మూలన చాలా సినిమాలు పండగ రిలీజ్ అయ్యి ఆడని సినిమాలు కూడా ఉన్నాయి కదా. మరి ఈ సినిమా పండగ రిలీజ్ అయ్యి ఆడింది కదా. ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూస్తాడు. నిన్న పండగ కాదు, నిన్న ముక్కనుమ అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది, కృష్ణా గుంటూరు ఇట్లో ఉండదు. అటు సైడ్ కూడా మొన్న బాగుంది నిన్న బాగుంది. అందుకని ఆయన్ని చూసే నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను. నేను కూడా నా బ్యానర్లో 2-3 ఫ్లాప్ సినిమాలు తీసాను. ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా. మేము అంత కాన్ఫిడెంట్గా నెంబర్స్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ప్రెస్ మీట్ పెట్టాం. ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కరాన్ని ఓన్ చేస్తున్నారు కానీ అవును, ఇప్పుడు నేను ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూశాను నేను. ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి మా ఏం చెప్పి చేయించలేము కదా అవన్నీ. ఇప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు, మా బీఆర్ టీంకి తెలిసి ఉండదు. ఇట్లా కొన్ని 100 వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి, వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా. థ్యాంక్స్ చెప్తాం, అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు. మన ఫిలిం ఫ్రెటర్నిటీ మన మీడియానే ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారో తెలియదు. అలా అన్నింటినీ దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆడియన్సే కదా. ఆడియన్స్కి అందుకే థ్యాంక్స్ చెప్పుకోం. నైజాం మేము ఆంధ్రాతో కంపేర్ చేస్తే నైజాం కొంచెం తక్కువ ఉందండి. ఆ నైజాం తక్కువ ఉంది అనే సెన్స్ రెవెన్యూ బాగుంది, మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు నైజాం. ఇంకా ఈ సినిమాకు ముందు నుంచి గోల్డెన్ హర్డల్స్ దాటుకొని పోస్ట్ పోన్ అయ్యి షెడ్యూల్స్ మారి ఆర్టిస్ట్ మారి ఇలా టెక్నీషియన్స్ మారి ఇలా ఇన్ని జరిగినాక ఒక సినిమా రిలీజ్ అవ్వడం, దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ రావడం, అదే అంటున్నాను కదా. తర్వాత కలెక్షన్స్ బాగుండడం. ఇప్పుడు మహేష్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? మహేష్ గారు బాబు డే 1 నుంచి చాలా పాజిటివ్గా ఉన్నారు. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు. ఆయనే రాక్గా నుంచున్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం, కానీ ఆయన అలానే స్టడీగా రాక్లా నుంచున్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని. ఆయన జడ్జిమెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను, కానీ అసలు ఆయన రాక్లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది.